సిలువయోచనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, సిలువే నాకు శరణము శరణము, బరువైన సిలువను మోయలేక అడవరుచు సుడివరుచు నా పాపముకై, బరువైన సిలువను మోయలేక అడవరుచు సుడివరుచు నా పాపముకై, కలువరికి తన వీర్ములా భారముతో సిలువను మోసెను, కలువరికి తన వీర్ములా భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, సిలువే నాకు శరణము శరణము, సిలువే నాకు బలము ఎంతో బలము, సిలువయోచనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, సిలువయోచనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి మీ నామంలో మనందరూ కూడా సమకూర్చారు. పాటల ద్వారా నాయన మీ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఆరాధించి స్తుతించి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాం ప్రభువా. చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే అందరితో మాట్లాడమని, అయ్యా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. మరి రెండో వాక్య భాగంగా ఇంకొక యోహాను సువార్త 1వ అధ్యాయము 12 నుంచి 14 చదువుకుందాం.
యోహాను సువార్త 1వ అధ్యాయము 12-14. తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. అలాగే 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. సో దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయను గాక. చదువుకున్న వాక్య భాగం నుంచి రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే నల్ల కుక్క నుండి తెల్ల కుక్కకి మారుట. ఆమేన్. సో నల్ల కుక్క తెల్ల కుక్క అని మీకు అందరికీ ఆల్రెడీ ఒకసారి చెప్పాను. నల్ల కుక్క అంటే ఏంటి, తెల్ల కుక్క అంటే ఏంటి? నల్ల కుక్క అంటే ఏంటి? పాపం. ఆమేన్. తెల్ల కుక్క అంటే పరిశుద్ధాత్మ. నల్ల కుక్క అంటే సాతాను అనొచ్చు, పాపం అనొచ్చు. ఆమేన్. తెల్ల కుక్క అంటే పరిశుద్ధాత్మ. సో ఎందుకు ఆ మాటలు వాడుతున్నాం అంటే, ప్రవక్త ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఆయన ఏమన్నాడంటే, పౌలు గారి మాటలు తీసుకొని పౌలు గారు ఏమంటున్నాడు, నా లోపల 2 నియమాలు పనిచేస్తున్నాయి. ఒక నియమం ఏమో దేవుని నియమమైనది, ఇంకొక నియమం ఏమో పాప నియమమై ఉన్నది అని అన్నాడు. సో దేవుని నియమం ఎక్కడ పనిచేస్తూ ఉంది అని అంటే, నా ఆత్మలో పనిచేస్తూ ఉంది అన్నాడు. అలాగే పాప నియమం ఎక్కడ పనిచేస్తూ ఉంది అని అంటే, నా శరీరంలో పనిచేస్తూ ఉంది అన్నాడు. ఈ రెండు నియమాలు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సో దేవుని నియమం ప్రకారం నా ఆత్మేమో దేవుని యొక్క సంబంధమైనటువంటి విషయాల కోసం ఆరాటపడతా ఉంటే, జీవ సంబంధమైనటువంటి విషయాల కోసం లాగుతూ ఉంటే, శరీరంలో పనిచేసేటువంటి పాప నియమం ఏం చేస్తా ఉందంటే నన్ను శరీర కార్యాల వైపు లాగుతూ ఉంది. కాబట్టి నేను ఏమి చేయాలనుకున్నానో దాన్ని చేయలేకుండా అది నన్ను వెనక్కి లాగుతూ ఉంది అని చెప్పి పౌలు గారు చెప్పినటువంటి మాటలు తీసుకొని మన ప్రవక్త నన్ను ఏమన్నాడంటే, ఒక పెద్ద ఆయన అంటే దేవుడిని నమ్ముకున్నాడు ఆయన. సో వాళ్ళని ఏమంటారంటే ఇండియన్ చీఫ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. అంటే అమెరికాలో రెడ్ ఇండియన్స్ అని ఒక తెగ ఉందన్నమాట. వాళ్ళు అడవుల్లో జీవిస్తారు. అయితే వాళ్ళకి స్వార్థ ప్రకటించినప్పుడు అందులో ఒక ఆయన రక్షణ పొందాడు. పొందిన తర్వాత ఆయనతో ఒకరోజు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, అయ్యా నీ భక్తి జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడనంటే, నా లోపల 2 కుక్కలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఆమేన్. ఏంటి ఆ కుక్కలు అని అంటే, ఒకటి నల్ల కుక్క ఉంది, ఇంకోటి తెల్ల కుక్క ఉంది. ఈ 2 కూడా పోరాటం చేసుకుంటున్నాయి అన్నాడు ఆయన. ఈ 2 కొట్లాడుకుంటున్నాయి అని చెప్పి అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి అడిగాడంట, మరి ఏది గెలుస్తూ ఉంది అని అన్నాడంట. అంటే అతను అన్నాడంట, నేను దేనికి ఆహారం వేస్తే అది గెలుస్తానన్నాడంట. హల్లెలూయా. సో నేను కనుక తెల్ల కుక్కకి ఎక్కువగా ఆహారం వేస్తే తెల్ల కుక్క గెలుచుద్ది, ఒకవేళ నల్ల కుక్కకి ఆహారం వేస్తే నల్ల కుక్క గెలుస్తూ ఉంది. అంటే నేను శరీరం వైపు మొగ్గు చూపితే, శరీర కార్యాల వైపు నేను ఇంట్రెస్ట్ పెడితే, శరీర కార్యాలు నన్ను డామినేట్ చేస్తూ ఉన్నాయి. అంటే నేను లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నాను. లేదు దేవుని వైపు మొగ్గు చూపితే, అనగా దేవుని యొక్క ఆత్మకి బలం వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను దేవుని కార్యాలు చేస్తా ఉన్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రతి మనిషిలో కూడా పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆమేన్. ఎందుకు అనంటే, యాక్చువల్గా నిజానికి మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తామో, దేవుళ్ళలోకి రాకముందు మన లోపల ఏముంటుందంటే, మనకి ఇన్నర్ మ్యాన్ అంటే లోపల మనిషి ఉంటాడు, బయటి మనిషి వెలుగుల మనిషి, బాహ్య సంబంధమైన పురుషుడు ఉంటాడు, అంతరంగ సంబంధమైనటువంటి పురుషుడు. సో అంతరంగ సంబంధమైన పురుషుడు అంటే అది మన ఆత్మ అయినది, బాహ్య సంబంధమైన పురుషుడు అంటే అది మన శరీరం అయినది. ఓకే. సో మనం దేవుళ్ళకి రాకముందు
ఈ రెండిట్లో కూడా అంతరంగ పురుషుడు అనగా మన ఆత్మలో అలాగే శరీరంలో ఈ రెండిట్లో కూడా ఎవరు పనిచేస్తూ ఉంటారు అని చెప్పంటే నల్ల కుక్క పనిచేస్తూ ఉంటుంది. ఆమె రెండిట్లో కూడా నల్ల కుక్కే ఉంటుంది. కాబట్టి పోరాటం ఉండదు. నల్ల కుక్క ఇప్పుడు పోరాడదు. యేసుప్రభు ఏమన్నాడు? దెయ్యం తన యొక్క సైన్యంతోటి పోరాడి విడిపోయినట్టయితే వాడి రాజ్యము నిలబడదు అన్నాడు, కూలిపోద్ది అన్నాడు. సో సాతాను ఎప్పుడు సాతానుతో పోరాడు. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు ఈ పోరాటం మనం గమనించలేం. ఓకే, సో శరీరం ఏం చెప్తుందో లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా, మన ఆత్మ కూడా ఓకే చెప్తుంది దానికి, అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి అక్కడ ఘర్షణ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనము దేవుళ్ళలోకి వస్తామో, మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతామో, అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఇప్పుడు మారిపోతుంది. ఆమేన్. సో ఆ ఆత్మలో ఉన్నటువంటి నల్ల కుక్క ఇప్పుడు వెళ్ళగొట్టబడి, ఆమేన్, పరిశుద్ధాత్మ మన లోపలికి వస్తుంది. అనగా అంతరంగ పురుషుడు ఇప్పుడు ఏమవుతాడు అనంటే నల్ల కుక్కని బయటికి వెళ్ళగొట్టి ఇప్పుడు తెల్ల కుక్క అనేది అంతరంగ పురుషుల్లో ఆక్రమించుకుంటుంది. అనగా మన స్పిరిట్ అనేది, మన ఆత్మ అనేది ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతా ఉంది. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, లేదంటే తిరిగి జన్మించడం మనం అంటాం. సో ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించినంత వరకు నీకు ఎలాంటి పోరాటం ఉండదు. కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో అప్పుడే నీ లోపల పోరాటం అనేది బయలుదేరుతుంది. ఆమేన్. ఎందుకు, దేనికి పోరాటం అంటే నీ శరీరానికి నీ ఆత్మకి మధ్య పోరాటం. ఎందుకంటే బయట చూస్తేనేమో శరీరంలో నల్ల కుక్క ఉంది, లోపలికి వస్తేనేమో పరిశుద్ధాత్మ తెల్ల కుక్క ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆటోమేటిక్గా పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఏది గెలుస్తుంది అని చెప్పంటే, నీవు దేని వైపు అయితే మొగ్గు చూపుతావో అది గెలుస్తుంది. అంటే నీ లోపల ఉన్నటువంటి తెల్లకు కనుక పరిశుద్ధాత్మ గెలవాలి అని అంటే నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మక ఆహారం పెట్టాలి. హల్లెలూయా. సో నువ్వు పరిశుద్ధాత్మక ఆహారం ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ లోపల బలం పుంజుకుని అదేం చేస్తానంటే నీ శరీరం లోపల ఉన్నటువంటి ఆ నల్ల కుక్కను కూడా, బయట ఉన్నటువంటి ఆ నల్ల కుక్కను కూడా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేదంటే ఆ నల్ల కుక్కని సైలెంట్ చేస్తుంది. ఆమేన్. మొరకుండా, ఆమేన్, ఆ బయట ఉన్నటువంటి నల్ల కుక్క నీ లోపల పని చేయకుండా ఆ నల్ల కుక్కను అది అదుపు చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ లోపల నువ్వు దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ ముందుకెళ్తావు. ఆమేన్. అయితే ఈ ఉదంతాన్ని మనం ఎక్కడ చూస్తాము అని చెప్పంటే, మనం అంతకుముందు చదువుకున్నాం యెహోషువ గ్రంథంలో అమాలేకీయులతో పోరాటం చేస్తున్నప్పుడు మోషే ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆయన రెండు చేతులు కూడా చాపినప్పుడు ఆయన రెండు చేతులు కిందకి దించినప్పుడల్లా ఎవరు గెలుస్తున్నారు అని అంటే అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఆయన రెండు చేతులు ఎత్తి ఉన్నంతసేపు కూడా ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. యెహోషువ ఫైట్ చేస్తున్నాడు, ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. అయితే ఆయనకి భారమయ్యి దించకుండడం కోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు, అహరోను అలాగే ఇంకొక వ్యక్తి, ఆ పేరు మర్చిపోయాను, కాలేబు గారు, అతని పేరు హూరు అనుకుంటారు, హూరు. సో వీళ్ళిద్దరూ కూడా ఒక చేతి కిందేమో అహరోను, ఇంకో చేతి కిందేమో హూరు. ఓకే, వాళ్ళిద్దరూ కూడా ఆ విధంగా సపోర్ట్ ఇవ్వటాన్ని బట్టి, ఆయన తన చేతిని ఆ విధంగా ఉంచటాన్ని బట్టి ఇప్పుడు ఆ యెహోషువ యుద్ధాన్ని గెలుస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏమిటి అంటే మోషే యొక్క చేతులు ఎందుకు కిందకు దిగుతున్నాయి అని చెప్పంటే అవి ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి అది లోబడినప్పుడు ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాం. ఆమేన్. సో కాబట్టి అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అవి మరలా భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పనిచేసి పైకి లేస్తా ఉన్నాయో అప్పుడు యెహోషువ గెలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ లాగేటువంటి భూమి ఆకర్షణ అదేమిటంటే అది భూమి యొక్క కార్యాలు ఉన్నాయి, అనగా శరీర కార్యాలు ఉన్నాయి. సో శరీర కార్యాల వల్ల ఎప్పుడైతే మనం డౌన్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా నల్ల కుక్క అనేది గెలుస్తూ ఉంటుంది. అమాలేకీయులు ఎవరో నల్ల కుక్క. ఆమేన్. ఇప్పుడు యెహోషువ ఎవరంటే పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది. ఆమేన్. బైబిల్లో ప్రవక్త క్లియర్గా చెప్పాడు. అదేంటంటే మనం ఎప్పుడైతే వాళ్ళు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళారో
అక్కడ వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది ఎవరు అని చెప్పంటే పరిశుద్ధాత్మ, మనకి యెహోషువ పని చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో మనం కూడా మనం వాగ్దాన భూమిలోకి వచ్చినప్పుడు, అనగా మన వాగ్దాన భూమి ఏంటంటే పరిశుద్ధాత్మ అయినది. ఆమేన్. సో పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఫైట్ చేసేది మనం కాదు, కానీ పరిశుద్ధాత్మే ఫైట్ చేస్తాడు. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు ఎప్పుడైతే వాళ్ళు వాగ్దాన భూమిలోకి వచ్చారో అక్కడ ఫైట్ చేస్తుంది ఎవరు వాళ్ళ తరపున అంటే యెహోషువ ఫైట్ చేస్తారు. ఆమేన్. అలాగే మనం కూడా మనం పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మన తరపున ఎవరైతే ఫైట్ చేసేది పరిశుద్ధాత్మ ఫైట్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మోషే అనగా ఆ శరీర కార్యాలు అనేవి మరి డామినేట్ చేస్తే ఆటోమేటిక్ గా నల్లకుక్క గెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ మనం సపోర్ట్ చేస్తే అది తెల్లకుక్క గెలుస్తుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ మన లోపల బలంగా పనిచేస్తాడు. కాబట్టి ఆ శరీర కార్యాలను మనము జయించగలుగుతామని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఆ తెల్లకుక్క నుంచి నల్లకుక్క నుంచి తెల్లకుక్కకి మారటం, అది ఎలా మారాలి, మన లోపల అంతరంగ పురుషుడు ఎలా మారాలి అన్న దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఓకే. సో కాబట్టి నల్లకుక్క నుంచి తెల్లకుక్కకి మారుట. ఆమేన్. సో అలాగే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉంది అని చెప్పంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. సో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలు అవడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్. అంటే మనము దేవుని పిల్లలుగా మారాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, అనగా క్రీస్తుని మనం నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. సో విశ్వాసం ద్వారానే, మనము విశ్వసించడం ద్వారానే మనం దేవుని పిల్లలు అవుతాము. దేవుని పిల్లలు అవడం అంటే ఏంటి అంటే దేవుని ఆత్మ చేత నింపబడటమైనది, దేవుని ఆత్మ చేత తిరిగి చెల్లించటమైనది. అనగా మన లోపలికి ఆ నల్లకుక్క ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి ఆ నల్లకుక్కను పారదోలి మనం పరిశుద్ధాత్మ లోపలికి తీసుకోవటం అయినది. హల్లెలూయా. కాబట్టి అది ఎలా జరుగుతుంది అని చెప్పంటే అది విశ్వసించటం ద్వారా జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతావో అప్పుడు అది జరుగుతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. అలాగే మన ఈ లోకాన్ని జయించినటువంటి విజయం ఏమిటి అని చెప్పంటే అది మన విశ్వాసమైనదని దేవుడు తెలియజేస్తాం. సో ఈ లోక కార్యాలను జయించాలి అంటే, అనగా ఈ నల్ల కుక్కని మనము జయించాలి, ఈ శరీర కార్యాలను జయించాలంటే మనం చేయవలసింది ఏమిటి అంటే అది జయించేది ఏంటంటే అది మన విశ్వాసం అని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది మనకి ఉండాలి. విశ్వాసం ద్వారానే మనము పరిశుద్ధాత్మని పొందుకోగలం. విశ్వాసం ద్వారానే మనం తిరిగి జన్మించగలం. విశ్వాసం ద్వారానే మన అంతరంగంలో ఆ మార్పు అనేది, అనగా నల్లకొక్క పోయి తెల్లకొక్క అనేది రావటం అనేది విశ్వాసం ద్వారానే జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని జయించడానికి కూడా అది అవసరమైనది. హల్లెలూయా. సో ఈ లోకాన్ని, ఈ లోక కార్యాలని, ఆ శరీరంలో ఉన్నటువంటి నల్లకొక్కను జయించాలంటే మన లోపలికి ఏం రావాలంటే పరిశుద్ధాత్మ రావాల్సినది. ఆమేన్. అది వచ్చినప్పుడే మనము జయించగలం. అంతేగాని నీకు నువ్వుగా ఎంత పోరాడినా సరే మనం ఎప్పుడు కూడా జయించలేం. ఓకే. సో మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చేలాగా మనం వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి మన కోసం పరిశుద్ధాత్ముడు ఫైట్ చేస్తాడు. హల్లెలూయా. మనం ఫైట్ చేయడం కాదు, పరిశుద్ధాత్ముడే ఫైట్ చేస్తాడు. అయితే ఇప్పుడు అసలు విశ్వాసం అంటే ఏంటి? ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం అంటే ఏంటి అని చెప్పంటే దేవుని యొక్క ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు, ద అనాయింటెడ్ వన్స్ అట్ ద ఎండ్ టైం అనే వర్తమానం, అనగా అంత్యకాలంలో ఉన్నటువంటి అభిషిక్తులు అనే వర్తమానంలో 53వ పేరాల ప్రవక్త అంటున్నాడు, వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ అనగా ఏంటి? ఫెయిత్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రివీల్డ్ టు యూ. ప్రవక్త అన్నాడు, విశ్వాసం అంటే ఏదో కాదు కానీ నీకు ఏదో ఒకటి బయలుపరచబడటమే విశ్వాసం అయినది. హల్లెలూయా. అంటే ప్రవక్త ఏమంటాడంటే విశ్వాసం అంటే ఏదో కాదు, నీ యొక్క బయలుపాటే విశ్వాసమైనది. హల్లెలూయా. సో దట్ ఈస్ నాట్ ఎట్ బట్ యు బిలీవ్ ఇట్ విల్ బి. ఓకే.
సో ఒకటి జరగబోతా ఉంది, ఇంకా నీకు జరగలేదు కానీ జరగబోతా ఉంది, ఒకటి దేవుడు చేస్తాడు అన్నటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో అది విశ్వాసం అనేది. అది ఎప్పుడు వస్తుంది నీకనంటే అది నీకు అర్థమైనప్పుడు వస్తుంది, బయలుపరచబడినప్పుడు నీకు అది అవుతుంది అని చెప్పి అంటున్నాడు. ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనగా దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏదైతే ఉందో అది నీకు బయలుపరచబడటమే విశ్వాసమైనది. జాగ్రత్తగా గమనించండి, విశ్వాసం అంటే ఏంటి? దేవుని చిత్తము నీ పట్ల ఏదైతే ఉందో అది నీకు నీ హృదయానికి అర్థం అవడమే విశ్వాసమైనది. హల్లెలూయా. ఇది ఎట్లా సహోదరుడు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అర్థమయ్యేటట్టు? ఆమేన్. సో విశ్వాసం అనేది ఏమిటి అంటే దేవుని యొక్క చిత్తం ఏమిటో నీ పట్ల, అనగా నువ్వెవరో, నీ గురించి దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఇది నీకు తెలియటమే, అది నీకు అర్థం అవటమే విశ్వాసమైనది. హల్లెలూయా. ఎలాగా అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులు, మనం ఉదాహరణకి యేసుక్రీస్తుని తీసుకుంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆమేన్. ఆయన నేల మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురుని ఏమన్నాడంటే ఇంకొంచెం లోతులోకి తీసుకెళ్ళి పడవని అన్నాడు. లోతులోకి తీసుకెళ్ళని చెప్పి ఆయన ఏమంటాడంటే, మీరు ఆ వాక్య భాగం నాకు రెఫరెన్స్ గుర్తులేదు, మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఏమంటున్నాడు చూడండి, కొంచెం లోపలికి పోని పడవని అని చెప్పి ఆయన అంటున్నాడు, చేపలు పట్టునట్లుగా నీవు వల వెయ్యి అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? వలయ్యి చేపలు పడతాయో లేదో చూద్దాం అంటలేదు ఆయన. ఆమె జాగ్రత్త గమనించండి, ఆయన ఏమంటున్నాడంటే చేపలు పట్టునట్లుగా వల వెయ్యి. హల్లెలూయా. నిజానికి వేసిన తర్వాత కదా పడతాయో లేదో మనకు తెలిసేది, కానీ యేసు ఏమంటాడంటే షూర్గా ఖచ్చితంగా చెబుతున్నాడు. ఏమంటాడంటే నువ్వు వలేసేది దేనికి? చేపలు పట్టడానికి వలయ అంటున్నాడు. హల్లెలూయా. అంతేగాని ఓ పేతురు వలయ చూద్దాం పడతలేదు ముందు వలయ అంటలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే చేపలు పట్టునట్లుగా వలయ, ఒట్టి వల వేయటం కాదు, చేపలు పట్టునట్లుగా వలయ అంటున్నాడు. అంత కాన్ఫిడెంట్గా, అంత విశ్వాసంతో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు ఆయన? హల్లెలూయా. కారణం ఏంటి? ఈరోజు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఏ మాట మాట్లాడినా సరే అది చాలా విశ్వాసంతో చెప్తున్నాడు, చాలా అధికారంతో చెప్తున్నాడు, ఎలాంటి బెరుగు లేదు ఆయనకి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, యేసుక్రీస్తు ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారని శిష్యులు అయ్యా నన్ను పంపించని చెప్పంటే, ఇప్పుడు యేసు అంటున్నాడు వాళ్ళని ఆ విధంగా పంపించడం నాకు ఇష్టం లేదు, మీరే వాళ్ళకి ఏదైనా పెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు ఇంతమందికి మా దగ్గర లేదు అని చెప్పంటే మీ దగ్గర ఏముందని అడిగినప్పుడు వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరినీ కూడా భోజనానికి పందులో కూర్చోబెట్టండి అన్నాడు. ఓకే, లేదంటే విరిచిన తర్వాత గంపలన్నీ నిండిన తర్వాత కూర్చోబెట్టమన్నాడు వాళ్ళని. ఆయన అసలు వాటిని ఆశీర్వదించలా, వాటి ముక్కలు విరవలా, ఏం చేయాల. ఏమంటున్నాడు ఆయన? వీళ్ళందరినీ కూడా పంక్తులుగా కూర్చోబెట్టండి. 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి, అవి ఇంకా ఆశీర్వించబడలేదు. ఆమేన్. ఆయన ఏమంటాడంటే కూర్చోబెట్టండి అన్నాడు ముందు. హల్లెలూయా. ఒక్కవేళ కూర్చోబెట్టిన తర్వాత 5 రొట్టెలు అభివృద్ధి చెందకపోతే ఏంటి పరిస్థితి అన్న అనుమానం యేసు ప్రభువుకి. నీవు నేనైతే భయపడతాం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే ముందు కూర్చోబెట్టండి అంటున్నాడు. హల్లెలూయా. కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి విరుస్తున్నాడు. ఇప్పుడు 5,000 మందికి ఆహారంగా అవి మారింది. హల్లెలూయా. సో యేసు ప్రభు ఆ కార్యం చేస్తున్నప్పుడు ఆయనలో ఎలాంటి బెరుగు లేదు, ఎలాంటి భయం లేదు, ఎలాంటి తొణుకుబాటు లేదు. హల్లెలూయా.
కారాని విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఆయన అన్నాడు, నీళ్లు తీసుకొచ్చి పోయిండి అన్నాడు. హల్లెలూయా. సో నీళ్లు తీసుకొచ్చి పోయిండి అన్న తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళి చూసి ఈ ద్రాక్షరసం మాంది కదా, ఓకే ఇప్పుడు మీరు ఈ ద్రాక్షరసం పోయిండి అంటలా. ఆమేన్. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఈ ద్రాక్షరసం తీసుకుని పోయిండి అంటాడు. హల్లెలూయా. సో నీళ్ళని ఆయనకి తెలుసు, కానీ ఆయన ఏమంటాడు, ద్రాక్షరసం పోయింది అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా, ఏ విధంగా ఆయన మాట్లాడగలుగుతున్నాడు, ఏ విధంగా, ఎందుకు, దానికి కారణం ఏంటి అని చెప్పంటే ఈ సోదరి సోదరులారా, విశ్వాసమైనది. ఆమేన్. ఏంటి ఆ విశ్వాసం? ఎక్కడి నుంచి వస్తుంది ఆ విశ్వాసం? అది అచంచలమైనటువంటి విశ్వాసం. నేల మీద నడవడం ఏంటండి? నేల మీద నడిస్తే మునిగిపోతాం తెలుసు కదా. నేల మీద ఎలా నడుస్తున్నాడు ఆయన? హల్లెలూయా. ఎలా అంటే విశ్వాసమైనది. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పంటే వాక్యపు బయలుపాటు నుంచి వస్తుంది. హల్లెలూయా. నీ పట్ల దేవుడి చిత్తం ఏమిటో తెలిస్తే వస్తుంది ఆ విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుకి తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎవరు పంపారో, నన్ను నేను ఎందుకు ఈ విధంగా జన్మించాను, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, ఈ భూమి మీద నా పనేంటి, ఆమేన్, నేను ఎవరిని ఎందుకోసం వచ్చాను, ఎవరు పంపించారు, నా పనేంటి, ఆమేన్ అన్న విషయాలు యేసుక్రీస్తుకి స్పష్టంగా తెలుసు. హల్లెలూయా. ఎలా తెలిసిన ఆయనకి స్పష్టంగా అని అంటే దీనిలో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దీనిలో చూసినప్పుడు ఎగ్జాక్ట్ గా సరిపోతాం ఆయన జీవితం. దీనిలో ఆయన యొక్క పొజిషన్ ఏంటో, ఆయన యొక్క స్థానం ఏంటో దీనిలో స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుడు కాదు అని చెప్పినప్పుడు అది ఆయన జీవితంలో జరగడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అలాగే వేదలకి సువార్త ప్రకటించబడుతుంది. ఆమేన్. కుంటివాళ్ళు చూస్తారు, కుంటివాళ్ళు నడుస్తారు, గుడ్డివాళ్ళు చూస్తారు, వేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఆయనకు దర్శనం ఇస్తున్నాడు, అవి చూస్తున్నాడు. ఇదిగో నువ్వు చూపు పొందుకో అంటున్నాడు. దర్శనం చూస్తున్నాడు, నువ్వు లేచి నడువు అంటున్నాడు. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఈ వాక్యాన్ని సరిపోతా ఉన్నాయి. హల్లెలూయా. సో ఎప్పుడైతే తన యొక్క స్థానము ఈ బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు చూడగలిగాడో, ఆమేన్, అప్పుడు ఆయనకి ఆయన పరిచర్య ఏంటో, ఆయన ఎవరో, ఆయన స్థానం ఏంటో ఆయనకు బయలుపరచబడింది. హల్లెలూయా. అందుకోసమే ఆయన ఎక్కడ కూడా తడబాటు లేకుండా ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ఏ మాట మాట్లాడినా సరే అది పూర్తి అధికారంతో మాట్లాడగలుగుతున్నాడు. ఆయన పూర్తి విశ్వాసంతో మాట్లాడగలుగుతున్నాడు. ఎక్కడ తొట్టుపోవట్లేదు, తొడుకుపోవట్లేదు, జరుగుతా లేదా అన్న అనుమానం కొంచెం కూడా 1% కూడా లేదానికి. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే విశ్వాసమైనది. ఆ విశ్వాసానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యంలో, అనగా దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన పట్ల ఆయనకి స్పష్టంగా బయలుపరచబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ సోదరి సోదరా, మనకి కూడా అలాంటి విశ్వాసం రావాలా. ఆ విశ్వాసం మనకు వచ్చినప్పుడే ఈ శరీరాన్ని మనం జయించగలుగుతాం, ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. అందుకోసమే ఆ విశ్వాసం గురించే దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది. లోకమును జయించు విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. సో ఈరోజు ఈ లోక కార్యాలని, శరీర కార్యాలను మనం జయించాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే మనము మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి, అసలు మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది ఈ బైబిల్ నుంచి మనం చూడగలగాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులా, మనం ఎవరు అని చెప్పంటే మనము దేవుని కుమారులమై ఉన్నాము. హల్లెలూయా. సో ఏ విధంగా దేవుని కుమారులు అంటే విశ్వాసం ద్వారా, దేవుని మనము నమ్మటం ద్వారా మనము దేవుని యొక్క కుమారులమని. ఆమేన్. వారు దేవుని వల్ల తనను ఎందరూ అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము
అనుగ్రహించింది. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం విశ్వసించినప్పుడు మనం ఎవరు అంటే మనం దేవుని పిల్లలమై ఉన్నాము. వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వల్లనైనను శరీరేచ్ఛల వల్లనైనను మనుషేచ్ఛల వల్లనైనను పుట్టినవారు కాదు. ఎప్పుడైతే మనం దేవుని వల్ల పుడతామో, దేవుని ఆత్మ చేత మనం పుడతామో, అనగా తిరిగి జన్మిస్తామో, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటామో, అప్పుడు మనం శరీరేచ్ఛలో పుట్టిన వాళ్ళం కాదు, మనుషేచ్ఛలో పుట్టిన వాళ్ళం కాదు, మనము దేవుని యొక్క వాక్యం వల్ల మనం పుట్టిన వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. సో ఆ విధంగానే ఆయన ఏ విధంగా మహిమ కలిగిన వాడిగా ఉన్నాడు, మనం కూడా ఆ విధంగానే మహిమ కలిగిన వాళ్ళుగా ఉంటాము. ఎందుకనంటే మనము దేవుడి వల్ల పుట్టిన వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. సో ఈరోజు నీకు నాకు బయలుపరచబడవలసింది ఏమిటంటే, మనము పుట్టింది మన భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులకి మాత్రమే కాదు. మనం ఎవరు అనంటే మనం దేవుని పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని పిల్లలమై ఉంటాము అంటే దేవుని పిల్లలు అంటం కాదు, అది నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. దేవుని పిల్లలు అంటే ఆ మాట జస్ట్ చెవులకి పట్టం కాదు, నీ హృదయానికి అది అర్థం అవ్వాలా. హల్లెలూయా. అది అర్థమైనప్పుడు నీకు వచ్చేదే అసలైనటువంటి విశ్వాసమైనది. ఆమేన్. ఆ విశ్వాసం వచ్చినప్పుడు నీకు ఈ శరీరేచ్ఛ కానీ, ఆమేన్, ఈ లోకంలో ఉన్నటువంటి లోకం కానీ ఏది కూడా నిన్ను చేయలేదు, తాకలేదు నిన్ను. ఎందుకంటే నీ లోపల విశ్వాసం ఉన్నది. కాబట్టి నువ్వు లోకాన్ని ఈజీగా ఆటోమేటిక్గా జయించగలుగుతావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఫెయిత్, విశ్వాసం అనగా అది బయలుపాటు అయి ఉన్నది. ఆమేన్. అలాగే ఫెయిత్ వర్క్స్ ఈజ్ ఫెయిత్ ఎక్స్ప్రెస్డ్. విశ్వాసము క్రియలు, విశ్వాసము వ్యక్తపరచబడినటువంటి విశ్వాసమే క్రియలై ఉన్నాయి అన్న వర్తమానం అందులో 105వ ప్రవక్తన్నాడు. ఫెయిత్ ఈజ్ ఏ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనగా దేవుని నుండి వచ్చు బయలుపాటు అయినది. నౌ ఫెయిత్ ఈజ్ ఏ రెవల్యూషన్. దెర్ ఈస్ వేర్ ఐ వాంట్ టు స్టే. జస్ట్ ఎ మూమెంట్. చూడండి, విశ్వాసము అనగా బయలుపాటు అయినది, అక్కడే నేను కొద్దిసేపు ఉండాలనుకుంటున్నాను అని ప్రవక్త అంటున్నాడు. ఇట్స్ ఎ రెవల్యూషన్. హి హాస్ ఎ రివీల్డ్ ఇట్ టు యు బై హిస్ గ్రేస్. అది విశ్వాసం అనగా బయలుపాటు అనేది, ఆ బయలుపాటు దేవుడు నీకు కృప ద్వారా ఇచ్చి ఉన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ యు డిడ్. నీవు సంపాదించుకున్నది కాదు బయలుపాటు అనేది, నీవు సంపాదించుకునేది కాదు విశ్వాసం అనేది, అది దేవుని యొక్క బహుమానమై ఉన్నది. హల్లెలూయా. యు డిడ్ంట్ వర్క్ యువర్ సెల్ఫ్ అప్ ఇంటూ ఫెయిత్. నీకు నువ్వుగా పని చేసుకుంటా లేదంటే నీతిగా జీవిస్తా విశ్వాసంలోకి రాలా. ఆమేన్. దేవుడు నీకు ఇస్తేనే వస్తుంది విశ్వాసం అనేది, అనగా దేవుడు నీకు ఇస్తేనే బయలుపాటు అనేది వస్తుంది. హల్లెలూయా. యు ఎవర్ హ్యావ్ ఫెయిత్, ఇట్స్ గివ్ టు యు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీకు ఎప్పుడు దేవుడు విశ్వాసం ఇచ్చినా అది ఎలా వస్తుందంటే కేవలం దేవుని కృప ద్వారా నీకు ఇస్తేనే వస్తుంది, దేవుడు ఇస్తేనే వస్తుంది. ఆమేన్. అండ్ గాడ్ రివీల్స్ ఇట్ టు యు. దేర్ఫోర్ ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్. దేవుడు నీకు నాకు బయలుపరుస్తాడు, కాబట్టి విశ్వాసం అనగా బయలుపాటు అయినది. హల్లెలూయా. అండ్ ద హోల్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇస్ బిల్ట్ అపాన్ ద రెవల్యూషన్. దేవుని యొక్క సంఘం అంతా కూడా ఈ ప్రత్యక్షం మీదే కట్టబడి ఉన్నది. ఆమేన్. ఈ ఆడియన్స్ ఆఫ్ పీపుల్ వేర్ ఎ ప్రేయర్ లైన్ కమ్స్ త్రూ, యు విల్ ఫైండ్ సమ్ దే వర్ ఆల్ గుడ్ పీపుల్. యు విల్ సే ఈ ప్రేయర్ లైన్ లో కూర్చో అందరూ కూడా మంచి వాళ్ళే అని మనం చెప్తాం. దెర్ ఈస్ సమ్ దట్ ఈస్ ట్రయింగ్ హార్డ్ టు బిలీవ్ ఇట్, ట్రయింగ్ టు వర్క్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఇట్. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే తమంతకు తాముగా ప్రయత్నం చేస్తూ ఉంటారంట ఈ విశ్వాసంలోకి రావాలని, విశ్వాసాన్ని పొందుకోవాలని. ఈ ప్రేరణ ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకోవాలని వాళ్ళకి విశ్వాసం రావాలి కదా, ఆ విశ్వాసాన్ని బలవంతంగా తెచ్చిపెట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారంట. హల్లెలూయా. కొంతమంది ఆలోచన చేస్తా ఉంటే సమ్ జస్ట్ కాంట్ డూ ఇట్ ఎట్ ఆల్. కొంతమంది దాన్ని చేయలేరు. అండ్ అదర్స్ ఇట్ ఈస్ జస్ట్ బై గ్రేస్. సో కాబట్టి కొంతమంది కావాలని విశ్వాసం పొందుకోరు. మాకు విశ్వాసం ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర విశ్వాసము లేదు, కాబట్టి వాళ్ళు స్వస్థతని పొందుకోలేరు. కానీ
అండ్ అదర్స్, ఇంకొకళ్ళు అయితే ఇట్ ఈస్ జస్ట్ బై గ్రేస్, ఇట్ ఈస్ జస్ట్ గివెన్ టు దెమ్. ఇంకొంతమందికి దేవుడే కృప ద్వారా స్వయంగా ఇస్తాడంట వాళ్ళకి విశ్వాసాన్ని. నౌ దేర్ ఈస్ ద డిఫరెన్స్, అక్కడే తేడా అనేది ఉన్నది. దట్ ఈస్ ద రియల్ రెవల్యూషన్, బికాస్ ఫెయిత్ ఈస్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. సో అది నిజమైనటువంటి ప్రత్యక్షత అయినది, ఎందుకనగా విశ్వాసం అనేది బయలుపాటు అయినది. హల్లెలూయా. ఇట్ మస్ట్ బి రివీల్డ్ ఫస్ట్. నీకు విశ్వాసం రావాలంటే ముందుగా నీకు ఆ వాక్యం బయలుపరచబడవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనగా అది వాక్యపు బయలుపాటు అయినది. విశ్వాసం అనగా నీ పట్ల దేవుని చిత్తం బయలుపరచబడటమైనది. హల్లెలూయా. అప్పుడే నీకు విశ్వాసం అనేది వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఎర్నెస్ట్లీ కంటెంట్ ఫర్ ద ఫెయిత్. విశ్వాసం కొరకు మీరు పోరాడి అన్న వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు 109వ పాల్ వాస్ డౌన్ హియర్ ఇన్ ద న్యాచురల్ రోల్ విత్ హిస్ PhD. పౌలు గారు అతను ఈ సహజ సంబంధమైనటువంటి ప్రపంచంలో బతుకుతూ ఉన్నాడు. ఆయన థియాలజీలో PhD చేసినాడు. ఆయన బైబిల్లో ఆయన PhD చేసిన వాడితో సమానం. హీ డిడ్ంట్ నో, హీ హ్యాడ్ అన్ ఇంటలెక్చువల్ ఫెయిత్. చూడండి ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసం ఉన్నది, అలాగే దేవుని సంబంధమైన విశ్వాసం ఉన్నది. రెండు రకాల విశ్వాసాల గురించి దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఓకే, ఏంటంట? రెండు, జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసం ఉన్నది, దైవిక సంబంధమైనటువంటి విశ్వాసం ఉన్నది. సో పౌలుగా మారకముందు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే ఆయనకి జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసం ఉన్నది. సో అతనికి మెంటల్గా అంటే ఇక్కడ బుర్రలో అర్థమైంది తప్ప హృదయానికి అతను అది గోచరపడలేదు. కాబట్టి ఇక్కడ అతను అర్థం చేసుకుని ఆ విశ్వాసంతో అతను ముందుకెళ్తా ఉన్నాడు సౌలు. సో దెర్ ఈస్ హి హ్యాడ్ అన్ ఇంటెలెక్చువల్ ఫెయిత్. కాబట్టి పౌలుకి ఆ జ్ఞాన సంబంధమైన విశ్వాసం ఉంది, బట్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎ డివైన్ ఫెయిత్. అని పౌలుకి దేవుని సంబంధమైనటువంటి విశ్వాసము లేదు. అప్పుడు there is quite a difference in me having an intellectual faith than a divine faith. సో నాకు దేవుని సంబంధమైన విశ్వాసం కలిగి ఉండడానికి జ్ఞాన సంబంధమైన విశ్వాసం కలిగి ఉండడానికి మధ్య తేడా ఉంది. ఓకే, there is where you my Baptist friends fail to go on. సో బాప్టిస్ట్ సహోదరులారా ఇక్కడే మీరు తప్పిపోతా ఉన్నారు. ఈ విషయంలోనే you get the intellectual faith by that, but it must be a divine revelation of Jesus Christ to you that takes sin out of the heart. సో నీవు జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసంతో నువ్వు దాన్ని పొందుకోలేవు, కానీ దేవుని సంబంధమైనటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తు నీకు నీ హృదయానికి బయలుపరచబడినప్పుడు అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి పాప అనేది తీసివేస్తుంది. హల్లెలూయా. సో విశ్వాసం ఏం చేస్తా ఉందంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తుంది. ఎప్పుడు తీసేస్తుంది అని అంటే అది ఆ విశ్వాసం అనేది దైవిక సంబంధమైనటువంటి విశ్వాసం అయితే అప్పుడు నువ్వు యేసుక్రీస్తు నీ హృదయానికి అది బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఓకే, విశ్వాసం ఏం చేస్తే బయలుపాటు తీసుకొస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంటే యేసుక్రీస్తు అంటే ఎవరో, ఆయన ఏం చేశాడో, ఆయన యొక్క రక్తం అంటే ఏంటో, ఇవన్నీ కూడా కేవలం చదువుకోవడం వల్ల వచ్చే జ్ఞానం కాదు. అవన్నీ కూడా దేవుడు మన హృదయానికి బయలుపరచడం ద్వారా వచ్చేటువంటి విశ్వాసం వచ్చినప్పుడు ఆ బయలుపాటు వల్ల మనకేమవుతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి పాప అనేది తీసివేస్తుందని ప్రవక్త అంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుడు ఇచ్చేటువంటి విశ్వాసం ద్వారా అది సాధ్యమవుతుంది, అంతేగాని జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసం ద్వారా అది సాధ్యం కాదు. సో జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళకి ఏమొస్తుంది అని చెప్పంటే వాళ్ళలో పాపం అనేది పోదు, వాళ్ళలో గర్వం అనేది వస్తుంది. పౌలు గారు ఏమనుకుంటాడు? అంతకుముందు ఆయన మారక ముందు ఏమనుకున్నాడు? మేమే గొప్పవాడిని, నేనే నిష్ఠాగరిష్ఠుడిని అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో ఆ విశ్వాసాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ కూడా చంపడానికి ఆయన బయలుదేరాడు. కాబట్టి జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసము మనల్ని పాపిగానే ఉంచుతుంది తప్ప మన లోపల పాపం అనేది తీసివేయలేదు.
కానీ ఎప్పుడైతే బయలుపాటు ద్వారా వచ్చేటువంటి విశ్వాసం నీకు వస్తుందో, హల్లెలూయా, అది మాత్రమే మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయగలుగుతుంది. ఆమేన్. సో కాబట్టి ఆ విశ్వాసం ఎవరు ఇవ్వాలి అంటే అది మనం తెచ్చుకునేది కాదు, కానీ దేవుడే మనకి ఇవ్వవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసం కోసం, ఆ బయలుపాటు కోసము మనం దేవుడిని అడగవలసి ఉన్నది. హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ a personal experience of the birth, the new birth, regeneration, making a new creature in Christ. సో పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అని అంటే మన హృదయ లోపల కొత్త జన్మకు సంబంధించినటువంటి అనుభవం ఉన్నది. హల్లెలూయా. అంటే మనం నూతనంగా తిరిగి జన్మించడమే, మనం నూతనంగా నూతన సృష్టిగా క్రీస్తులో మార్చబడటమే అది నూతన జన్మ. ఏదంటే పరిశుద్ధాత్మ అయ్యున్నదని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు అది మనకి బయలుపాటుని తీసుకొస్తుంది. ఆ బయలుపాటు మనకి విశ్వాసాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఈ లోకాన్ని, ఈ పాపాన్ని, ఈ శరీర కార్యాలను మనము జయించగలుగుతాము. అందుకోసమే ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి, ఆ బయలుపాటును మనము పొందుకోవాలి. ఆమేన్. ప్రవక్త అన్నాడు, వాట్ ఈస్ ద న్యూ బర్త్ దెన్? ఇప్పుడు విశ్వాసం అంటే బయలుపాటు అని చెప్తున్నాడు. ప్రవక్త అంటున్నాడు, క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. క్రీస్తు బయలుపరచబడిన దేవుని మర్మం అన్నాడు వర్తమానంలో. ఆయన అంటున్నాడు, నూతన జన్మ అంటే ఏంటి అన్నాడు. ఆమేన్. యు వుడ్ సే, వెల్ బ్రదర్ బ్రానం, వాట్ ఈస్ ద న్యూ బర్త్? మీరు అడగొచ్చు నన్ను, బ్రదర్ సహోదరుడా బ్రానం, నూతన జన్మ అంటే ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. అని అంటాడు, ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పర్సనల్లీ టు యూ. నూతన జన్మ లేదంటే తిరిగి జన్మించడం అంటే ఏమిటి అంటే వ్యక్తిగతంగా నీకు యేసుక్రీస్తు యొక్క బయలుపాటే నూతన జన్మ అయినది. హల్లెలూయా. వ్యక్తిగతంగా, పర్సనల్ గా నీకు, నీ హృదయానికి యేసుక్రీస్తు ఎవరో బయలుపరచబడటమే నూతన జన్మ అయినది. ఆమేన్. పాస్టర్ గారు చెప్పడం వల్ల నీకు యేసుక్రీస్తు తెలియటం కాదు, లేదా నీ తల్లి బోధించడం వల్ల యేసుక్రీస్తు ఎవరు నీకు తెలియటం కాదు, నీ తండ్రి బోధించడం వల్ల యేసుక్రీస్తు ఎవరు నీకు తెలియటం కాదు. నీ హృదయానికి యేసుక్రీస్తు ఎవరో బయలుపరచబడటమే నూతన జన్మ అయినది. హల్లెలూయా. అనగా నీకు నువ్వే తెలుసుకోవాలా, నీకు నీకే అర్థం అవ్వాలి యేసుక్రీస్తు అంటే ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన నాకేం చేశాడో, ఇవన్నీ కూడా నీకు వ్యక్తిగతంగా నీ హృదయానికి బయలుపరచబడినప్పుడు అప్పుడు నువ్వు తిరిగి జన్మించినట్టు. హల్లెలూయా. ఆమేన్. నాట్ యు జాయిన్ ఎ చర్చ్, నువ్వేదో సంఘంలో జాయిన్ అయినంత మాత్రం నువ్వు తిరిగి జన్మించినట్టు కాదు. యు షేక్ ఎ హ్యాండ్, యు డన్ సంథింగ్ డిఫరెంట్, యు సెడ్ ఎ క్రీడ్, లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేవు. ఆమేన్. లేదంటే ఒక సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించడం వల్ల పరిశుద్ధాత్మను పొందుకోలేవు. యు ప్రామిస్ టు లివ్ బై ఏ కోడ్ ఆఫ్ రూల్స్. ఇదిగో ఈ సిద్ధాంతాల ప్రకారం నేను నడుస్తానని చెప్పి వాగ్దానం చేయడం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేవు. ఆమేన్. బట్ క్రైస్ట్, ద బైబిల్, హీ ఈస్ ద వర్డ్ దట్ వాస్ రివీల్డ్ టు యూ. అని క్రీస్తు అనగా బైబిల్ అనగా హీ ఈస్ ద వర్డ్ అనగా ఆయనే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు అనగా ఎవరు? వాక్యమై ఉన్నాడు. క్రీస్తు అంటే యేసు క్రీస్తు కాదండి, శరీరంలో ఉన్నటువంటి యేసు దేవుడు కాదు. క్రీస్తు అనగా ఎక్కడైనా సరే బైబిల్లో కానీ వర్తమానంలో కానీ క్రీస్తు అని మాట వస్తే దాని అర్థం ఏంటంటే మనకి అన్న ఏం కనపడుతుంటే యేసు కలరసిల్ల మీద ఉన్న యేసు కనపడుతున్నాడు. అది కాదు, క్రీస్తు అన్న మాట వేరు, యేసు క్రీస్తు అన్న మాట వేరు. క్రీస్తు అనగా వాక్యమై ఉన్నాడు, క్రీస్తు అనగా ఆ ఘడి వర్తమానమై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి బట్ క్రైస్ట్ ద బైబిల్, ఓకే, క్రీస్తు అనగా బైబిల్, హీ ఈస్ ద వర్డ్ దట్ వాస్ రివీల్డ్ టు యూ. సో దేవుని వాక్యము నీకు బయలుపరచబడినప్పుడు అదే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అండ్ నో మ్యాటర్ వాట్ ఎనీబడీ సేస్, ఎవరు ఏం చెప్పినా సరే నీకు అనవసరం. వాట్ టేక్స్ ప్లేస్, ఏం జరిగినా నీకు అనవసరం. ఇట్ ఈస్ క్రైస్ట్, అది బయలుపరచబడింది నీకు, అదే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ వర్తమానం నీకు ఎప్పుడైతే బయలుపరచబడుతుందో, ఈ వర్తమానం నీకు బయలుపరచబడిన తర్వాత ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఈ బైబిల్ ఈ వర్తమానం కరెక్ట్ కాదు, ఇది తప్పుడు బోధన అని చెప్పి మొత్తం అందరూ వెళ్ళిపోయినా సరే, ప్రపంచంలో ఉన్నటువంటి మెసేజ్ సంఘాలన్నీ కూడా ఖాళీ అయిపోయినా సరే,
నువ్వు మాత్రం నిలబడతావు దీనికోసం. హల్లెలూయా. ఎందుకనంటే క్రీస్తు అనగా ఏమిటో, ఈ గడియ వర్తమానం అనగా ఏంటో నీకు బయలుపరచబడింది, నీ హృదయానికి అది గోచరమైంది కాబట్టి నీవు దానికోసం నిలబడతావు. హల్లెలూయా. అలా కాకుండా నీకు ఇంటెలెక్చువల్ గా జ్ఞాన సంబంధంగా నువ్వు ఈ వర్తమానం అంగీకరించి ఉంటుంటే, ఆమేన్. సో జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసం ద్వారా నువ్వు ఈ వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే నీకు టెస్ట్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే ఒకడు వచ్చి ఇదిగో ఈ కోర్టు ఈ విధంగా చెప్పాడు, ఈ కోర్టు ఈ విధంగా చెప్పాడు, ప్రవక్త ఈ తప్పు చేశాడు, ప్రవక్త ఆ తప్పు చేశాడు, అక్కడ ఈ తప్పు చెప్పాడు, ఇది చెప్పినప్పుడు నీవు గనక నీ హృదయానికి ఈ వర్తమానం బయలుపరచబడకపోతే, కేవలం మైండ్లోనే మెంటల్ గానే జ్ఞాన సంబంధంగానే నువ్వు ఈ వర్తమానం నమ్ముతున్నట్లయితే నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి. ఆమేన్. కానీ నీకు ఎప్పుడైతే ఈ వర్తమానం హృదయభావం నుంచి బయలుపరచబడిందో, నీ హృదయానికి అది గోచరమైందో, నీ ప్రపంచం అంతా ఏకమై చెప్పినా సరే నువ్వు వినవేక. హల్లెలూయా. ఎందుకంటే అది అంత స్టాండర్డ్గా ఉంటుంది, నీ విశ్వాసం ఆ విధంగా బలంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఎందుకు తొనకట్లేదు? ఆమేన్. నువ్వు కూడా అందుకే తొనకక. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఆయన యొక్క స్థానం ఏంటో బైబిల్లో క్లియర్గా అర్థమైంది. అలాగే ఈ వాక్యం అంటే ఏంటో నువ్వు ఈ బైబిల్ నుంచి చూడగలిగినప్పుడు, ఈ వర్తమానం అంటే ఏంటో ఈ బైబిల్లో నువ్వు కనుగొన్నప్పుడు, ఆమేన్, నీకు ఆ హృదయానికి అది గోచరమైనప్పుడు, ఆ వాక్యం నీకు అర్థమైనప్పుడు, నీ హృదయానికి అది బయలుపరచబడినప్పుడు అదేం తీసుకొస్తుందంటే అచంచలమైనటువంటి విశ్వాసం తీసుకొస్తుంది, కదలైనటువంటి విశ్వాసం తీసుకొస్తుంది, స్థిరమైనటువంటి విశ్వాసం తీసుకొస్తుంది. అప్పుడు నీ లోపల క్రీస్తు నివాసం చేస్తా ఉంటాడు. హల్లెలూయా. సో అదే తిరిగి జన్మించడమైనది. ఆమేన్. సో కాబట్టి తిరిగి జన్మించడం అన్నా సరే ప్రవక్త ఏమంటాడంటే దట్ ఈస్ ఆల్సో రివల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ టు యు. క్రీస్తు నీకు నీ హృదయానికి బయలుపరచబడటమే నూతన జన్మ అయినది. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, నూతన జన్మ అనేది మనకి వచ్చినప్పుడు మన హృదయం లోపలికి క్రీస్తు వస్తాడు కాబట్టి అదే ఈ లోకాన్ని, ఈ శరీర కార్యాలని అది చంపగలుగుతుంది. అది రానంత వరకు కూడా నీకు నువ్వే ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది రానంత వరకు కూడా మనకు మనమే ఆ నల్ల కుక్కతోటి ఫైట్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అది పని అవ్వదు. సో మనకు కావాల్సింది ఏంటి అంటే నూతన జన్మ అవసరమైనది, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించడం మనకి అవసరమైనది. ఆమేన్. కాబట్టి మనం ఆ విధంగా నూతన జన్మని పొందుకోవాలి. ప్రవక్త అదే క్రీస్తు బయలుపరచబడిన దేవుని మర్మమైనాడు. మనం 40 ప్రవక్త అన్నాడు, ద న్యూ బర్త్ ఈస్ క్రైస్ట్. నూతన జన్మ అనగా క్రీస్తు, అనగా బయలుపాటు అని ప్రవక్త అన్నాడు. గాడ్ హ్యాస్ రివీల్డ్ టు యూ దిస్ గ్రేట్ మిస్టరీ అండ్ దట్ ఈస్ ఎ న్యూ బర్త్. ఈ గొప్ప మర్మాన్ని దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టి అదే నూతన జన్మ అయినది. మైన్ వేర్ ఇస్ ద రెవల్యూషన్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ హార్మనీ and God expressing it through his word by the same actions, the same things that he did, making the word manifest. Hallelujah. So what are you going to do when you get all that group together? So నీవు ఎప్పుడైతే ఆ క్రీస్తు నీకు బయలుపరచబడతాడో, ఆమేన్, ఆ నూతన జన్మను పొందుకుంటావో నీకు అక్కడ ఏముంటుందంటే ప్రత్యక్షత ఉంటుంది. ఆమేన్. ఆ ప్రత్యక్షత దేంతో కలిసి ఉంటుంది అనంటే, దేంతో సరిపోతా ఉంటుంది అనంటే God expressing it through his word by the same actions. ఆ వాక్యంలో కూడా కనపడుతూ ఉంటుంది. ఆమేన్. నీకు వచ్చిన బయలుపాటు ఈ వాక్యానికి సరిపోతూ ఉంటుంది. ఆమేన్. నీకు వచ్చినటువంటి ఆ అర్థం ఏదో, నీకేదో అర్థమైందో అదంతా కూడా ఎక్కడ కనపడుతుంటుంది? ఈ వాక్యం కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. సో అది ఎప్పుడైతే ఈ వాక్యం చూడగలుగుతున్నావో నీ లోపలికి ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు కూడా ఎంటర్ అవుతాయి. ఆమేన్. సో పరిశుద్ధాత్ముడు ఏదైతే కార్యాలు చేయాలని చేస్తా అని చెప్పాడో అవన్నీ కూడా నేను ఫాలో అవుతా ఉంటాయి. ఆమేన్. సో యేసుక్రీస్తు కూడా మొట్టమొదటి ముందు బయలుపాటు వచ్చింది, తను ఎవరో తన స్థానం అంటే బయలుపాటు వచ్చింది. ఆ తర్వాత అది వాక్యాలు ఆయన చూడగలుగుతున్నాడు. ఆ తర్వాత ఆయన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వచ్చాయి. తద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తుని ఆయన ఏం చేస్తున్నాడంటే నిరూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు మనం ఎవరు అంటే ఈ చివరి కాలం వధుపోయి ఉన్నాము. ఆమేన్. దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే, ఇదిగో చివరి కాలంలో ఈ భూమి మీద నేను ఒక వధువుని కలిగి ఉండబోతా ఉన్నాను. ఆ వధువులో ముడత గాని, మచ్చ గాని, డాగు గాని, కళంకం గాని ఉండదు. ఒక పరిపూర్ణమైనటువంటి వధువు ఈ భూమి మీద
ఉండబోతా ఉందని చెప్పి ఆయన తెలియజేశాడు. ఆమేన్. అది ఎక్కడ జరుగుతూ ఉంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే 7వ సంఘకాలంలో ఉండే 7 సంఘకాలంలో ఉన్నటువంటి ప్రజలే వధువుగా ఉంటారని దేవునికి వాక్యం మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం, ఆ వర్తమానాన్ని ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆ వర్తమానాన్ని గనక నిజంగా మన హృదయానికి అర్థమైతే హల్లెలూయా. సో ఇప్పుడు దాన్ని మనం స్వీకరించినప్పుడు అది ఏం తీసుకొస్తుందంటే మనకు నూతన జన్మను తీసుకొస్తుంది. ఎందుకనంటే నూతన జన్మనగా క్రీస్తు మన హృదయానికి బయలుపరచబడమైనది. నూతన జన్మనగా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అనగా ఈ గడియ వర్తమానమైనది. సో ఈ గడియ వర్తమానం నీకు నీ హృదయానికి ఖచ్చితంగా నిజంగా బయలుపరచబడితే, నీకు నిజంగా అర్థమైతే అదే తీసుకొస్తుంది అని చెప్పంటే ఈ గడియలో నీ స్థానం ఏంటో అది గుర్తించేలా చేస్తుంది. ఎప్పుడైతే నీ స్థానాన్ని నువ్వు గుర్తించావు, ఆమేన్, ఇక పాతాళంలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ కట్టకట్టుకొని వచ్చినా సరే, ఆమేన్, అవి ఎంత గలిబిలి చేయాలని చూసినా సరే నీవు మాత్రం నీ స్థానం నుంచి తొణకవు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనము నూతన జన్మని పొందుకోవాలంటే మనకి ప్రత్యక్షత అవసరమైనది. ప్రవక్త అన్నాడు, ఓ ఇది చర్చ్ ఓన్లీ న్యూ ఇట్స్ పొజిషన్. ప్రవక్త అన్నాడు, సంఘం కేవలం తన స్థానాన్ని వేసుకుంటే చాలన్నాడు ప్రవక్త. ఆమేన్. ఏంటంట, సంఘం కనుక ఓన్లీ కేవలం తన స్థానం ఏంటో తెలుసుకుంటే చాలు. హల్లెలూయా. ఇట్ విల్ వన్ డే అన్నాడు, ఒకరోజు వస్తుంది, ఆ రోజు నాకు తెలుసుకుంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. సంఘం తన స్థానాన్ని తెలుసుకుంటుంది ఖచ్చితంగా. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆమె తెలుసుకుంటుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంట అన్నాడు ప్రవక్త, దెన్ ద రాప్చర్ విల్ గో. ఆమేన్. ఎప్పుడైతే తన స్థానాన్ని ఆమె తెలుసుకుంటుందో, తన యొక్క పొజిషన్ ఆమె తెలుసుకుంటుందో సంఘము, అప్పుడు ఎత్తబాటు వస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఎత్తబడేంత విశ్వాసం మనకు రావాలి. ఏంటో ఎత్తబాటు అనంటే మన శరీరాలు మార్పు చెందడే ఎత్తబాటు అనేది. మన శరీరాలు రెప్పపాటులో మార్పు చెంది మట్టి శరీరాలు కాస్త మహిళ శరీరాలుగా మార్చబడేటువంటి ఆ సంఘటనే ఎత్తబాటు అయినది. హల్లెలూయా. సో ఆ సంఘటన జరగాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆ బయలుపాటు రావాల్సినది, ఆ విశ్వాసం రావాల్సినది. ఎప్పుడు ఆ విశ్వాసం వస్తుంది అని అంటే నీకు ఆ బయలుపాటు రావాలి. అంటే ఈ వాక్యం ఎందుకు వచ్చింది, అసలు ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ గడియ వర్తమాన యొక్క ఉద్దేశం ఏంటి అన్నది నీకు ప్రత్యక్షంగా నీ హృదయానికి అది గోచరం అవ్వాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ వర్తమానం అనేది నీకు గోచరం అవుతుందో అది ఏం తీసుకొస్తుంది అంటే ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే నీకు ఆ వర్తమానం అర్థమవుతుందో నీ స్థానం కూడా నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుకి తన స్థానం ఎలా అర్థమైందో, ఆమేన్, బాప్తిస్మ యోహానుకి తన స్థానం ఎలా అర్థమైందో, బాప్తిస్మ యోహాను అడిగారు, అయ్యా నువ్వెవరు, ఆమేన్, నువ్వెవరు అని చెప్పంటే నేను అది ఇదే చెప్పలేదు. ఆయన సరాసరి ఎక్కడికి వెళ్ళాడు, మలాకి 3వ అధ్యాయంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో త్రోవను సరావము చేయడి, అరణ్యంలో ఒక కేక వేయబడుతుంది, త్రోవను సరావము చేయడి, ఆ కేకను నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యోహానికి, బాప్తిస్మ యోహానికి తన స్థానం ఏమిటో, తన పొజిషన్ ఏంటో, తను ఎవరో, ఎక్కడ ఉన్నాడో, ఈ బైబిల్లో నా స్థానం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ విధంగా అంత అధికారంగా లేదంటే అంత గొప్పగా బోధించగలిగాడు వాళ్ళకి. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, బాప్తిస్మ యోహాను ఎప్పుడు కూడా ఒక్క అద్భుతం కూడా చేసినట్టు లేదు, ఒక్క ఆశ్చర్యకార్యం కూడా చేసినట్టు లేదు. అయినా సరే ఆయన అరణ్యంలో బోధిస్తా ఉంటే ఈ ఊళ్ళో అందరూ అరణ్యంలోకి పోతున్నారు. నేలలోకి రండి బాప్తిస్మం తీసుకోండి అంటే అందరూ బాప్తిస్మం కూడా పోయారు. ఈవెన్ ఎవరు పోయారు తెలుసా, శాస్త్రుల పరిచయలు పోతున్నారు. శాస్త్రుల పరిచయాలు అంటే ఎవరు మాట వినరాడు, ఆమేన్, వాళ్ళు ఎవరికి లోపడరు, నువ్వేదో నా చెప్పేది అనే టైప్ వాడు. సో అటువంటి వాళ్ళు కూడా బాప్తిస్మ యోహాను వాక్యం చెప్తా ఉంటే విని వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకొని సిద్ధపడ్డారంట. అందుకోసం బాప్తిస్మ యోహాను ఏమంటాడు, ఇదిగో మీ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఎవరో మీకు బుద్ధి చెప్పింది, మీరు సర్పాలై అన్నాడు అని చెప్పి ఆయన బోధిస్తూ ఆయన ఏమంటాడంటే చెట్ల వేరుని ఇప్పుడే గొడ్డలి పెట్టబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు కాయండి అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే శాస్త్ర పరిశీలన మీరు ఎందుకోసం వస్తున్నారు,
ఈ వాక్యం విన్నారు. ఆమేన్. కేవలం వాక్యం అందరూ అందరూ బాప్తిసం తీసుకుంటారంటే మీరు కూడా తీసుకుంటారని వస్తున్నారేమో. ఆమేన్. మీరు కనుక నిజంగా మారు మనసు పొందితే ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలను మీరు ఫలించాలా. హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఈ రోజు కూడా మనము వర్తమానం ప్రవక్త అంటున్నారు, సో ఈయన చివరి కాల ప్రవక్త అంటున్నారు, అన్న జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అని చెప్పి మనం ఏదో చర్చికి పోవాలి అని చెప్పి మనం కూడా ఈ చర్చికి వచ్చామనుకో. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు నిజంగా ఈ సంఘానికి ఎందుకు వచ్చావు? వాక్యం వినే వచ్చావు కదా, వర్తమానం వినే వచ్చావు కదా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకునే వచ్చావు కదా. ఇప్పుడు నువ్వు ఏదైతే సువార్త విన్నావో, నువ్వు ఏదైతే వాక్యం విన్నావో, ఆ వాక్యానికి తగ్గ ఫలాలు నువ్వు ఫలించాలి అంటాడు ఆయన. హల్లెలూయా. బాప్తిస్మ యోహాను కూడా అదే చెప్తున్నాడు. నేను ఏదైతే వాక్యం చెప్పానో ఊరకు రావటం కాదు రాబాయ్. ఆమేన్. నేను వాక్యం చెప్పి అందరూ మునుగుతున్నా చెప్పి నువ్వు ఉండటం కాదు. ఆమేన్. మునగటంతోనే సరిపోదు. ఈ వాక్యం ఏదైతే ఫలాలను ఫలించమని చెబుతా ఉందో, ఆమేన్, సో ఆ ఫలాలను నువ్వు కలిగి ఉండాలా, ఆ ఫలాలను నువ్వు ఫలించాలి. అందుకని మీరు మారు మనసు పొందారా? నిజంగానే పొందావా? అయితే నీ యొక్క ఫలాలను బట్టే తెలుస్తుంది. ఆమేన్. బాప్తిస్మ యోహాను అంటున్నాడు, నువ్వు ఫలాలు ఫలించకుండా నేను మారు మనసు పొందానంటే కుదరదు. నువ్వు ఫలాలు ఫలించాలి. అలాగే ఈ గడి వర్తమానాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు ఎంత చెప్పినా సరే ఫలాలు కనుక నీ లోపల లేకపోతే, ఆమేన్, ఏమంటున్నాడు? గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నది, నరికి ఫలింపిన ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో వేయబడుతుంది. ఈరోజు యేసు ప్రభు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఈ గడియ వర్తమానం కూడా అదే చెప్తా ఉంది. ఈ గడియ వర్తమానానికి తగినటువంటి ఫలాలను ఫలించాలి. హల్లెలూయా. కేవలం వర్తమానం చెప్పుకోవటమే కాదు, మనం ఏం చేయాలంటే దానికి తగిన జీవితాన్ని కూడా మనము జీవించాలి, ఫలాలను ఫలించాలి. ఫలించకపోతే ఖచ్చితంగా దేవుడు శిక్షణ తీసుకొస్తాడని ఆ బాప్తిస్మ యోహాను చెప్పాడు. ఆమేన్. అలాగే యేసు చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి మనం చేయవలసింది ఏదైతే మనం స్టెప్ తీసుకున్నాం, ఏదైతే మనకి వాక్యం లోపలికి వచ్చామో దానికి సంబంధించిన ఫలాలను కూడా మనము ఫలించాలి. కేవలం వాక్యం వింటానండి వెళ్ళిపోతానండి అంటే కుదరదు. ఆమేన్. సో కాబట్టి మన యొక్క స్థానం ఏంటో మనకి తెలిసినప్పుడు అది మనకి విశ్వాసాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. సో ఎక్కడున్నాను నేను? బాప్తిస్మ యోహాను. సో బాప్తిస్మ యోహానుకి ఎందుకు ఆ విధంగా స్ట్రాంగ్ గా బోధించగలుగుతున్నాడు? ఆయన బోధిస్తే శాస్త్రుల పరిస్థితులు సైతం ఆకర్షించగలుగుతున్నారంటే దానికి కారణం ఆయన స్థానం ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఆమేన్. మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు జరగాలి, మన జీవితంలో కూడా నిజంగా ఫలాలు కనబడాలి అంటే మనం కూడా ఏం బయలుపరచబడాలంటే మన స్థానం ఏంటో బయలుపరచబడాలి. హల్లెలూయా. మనం ఎవరమో ఏంటో ఈ బైబిల్లో మనం చూడగలగాలి. హల్లెలూయా. కేవలం చర్చకు పోతామని కాదు. ఆమేన్. మనము ఖచ్చితంగా మనం దేవుని పిల్లలు అన్న విషయము మన హృదయానికి వచ్చిన వాళ్ళు, మన చెవులకి వినపడటం కాదు, అది మన హృదయం లోపలికి వెళ్ళాలి, అది అర్థం అవ్వాలి. అది నిజంగా మనం చూడగలిగినప్పుడు అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎత్తబాటు అనేది వస్తుంది. హల్లెలూయా. మన శరీరాలు మార్పు చెందుతాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ లోకాన్ని జయించాలంటే మనకు ఖచ్చితంగా బయలుపాటు అవసరమైనది, బయలుపాటు కూడిన విశ్వాసము అవసరమైనది. అప్పుడే ఆ నల్ల కుక్కను మనము జయించగలం. ఆమేన్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకి అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడు? మొదటి కృపను తీసుకుని వచ్చాడు. సో మొదటి కృపను తీసుకొని వచ్చి మన యొక్క ఆత్మను విమోచించాడు ఆయన. హల్లెలూయా. కానీ మన శరీరం ఇంకా విమోచించబడలేదు. అంటే యేసుక్రీస్తు మొదటి రాకలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక పొలాన్ని కొన్నాడు. ఆమేన్. ఒక పొలాన్ని ఆయన కొన్నాడు. కానీ కొన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే పూర్తిగా చెల్లించలేదు. ఆమేన్. బయానా ఇచ్చాడు అంతే. ఆమేన్. ఏంటా బయానా అని అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. పెంతెకోస్తు దినాన ఆ బయానా ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ బయానా తీసుకున్న వాళ్ళే ఆమేన్
ఎట్లాంటి కార్యాలు చేశారో తెలుసా? భయాన్ని తీసుకున్నాడు. కేవలం డౌన్ పేమెంట్, అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళే చనిపోయిన వాళ్ళని బతికారు, కుంటి వాళ్ళని నడిచారు, గుడ్డి వాళ్ళు చూపు పొందుకున్నారు, వాళ్ళ నీడబడ్డా కూడా వాళ్ళు అటువంటి కార్యాలు భయాన్ని తీసుకున్న వాళ్ళ దగ్గర కనపడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడైతే యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? మనకి ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. రెండవ కృపను ఆయన ఇచ్చాడు. అదేంటంటే ఈ ఘడి వర్తమానమైనది. హల్లెలూయా. అదేంటంటే 7 ముద్రల ప్రత్యక్షత అయినది. మర్మాలన్నీ కూడా ఇప్పుడు ఆయన ఓపెన్ చేసి పూర్తి వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. సో పూర్తి వాక్యం ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పూర్తి వెల ఆయన చెల్లించాడు. కాబట్టి ఈ వెల ద్వారా వచ్చేటువంటి ఈ వర్తమానం, ఈ రెండవ కృప ద్వారా వచ్చేటువంటి ఈ వర్తమానము ఏం తీసుకొస్తానంటే పూర్తి అధికారాన్ని తీసుకుని వస్తా ఉంది. అందుకోసమే ఈ వర్తమానం ఏం చేస్తానంటే ఈ శరీరాన్ని కూడా విడిపిస్తా ఉన్నది. అంతకుముందు భయాన ద్వారా వచ్చింది, కేవలం ఆత్మను విమోచించింది, హృదయాన్ని విమోచించింది. కానీ ఈ రెండవ కృప ద్వారా వచ్చేటువంటి ఈ ఘడి వర్తమానం 7 ముద్రల ప్రత్యక్ష ఏం చేస్తానంటే మన యొక్క శరీరాన్ని మార్పు చెందిస్తుంది, మన యొక్క శరీరాన్ని విమోచన చేస్తుంది. అందుకోసమే ఈ ఘడి వర్తమానం మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనకి ఆ వాక్యంలోనే అన్నీ ఉన్నాయి. మనకి తెలుసు 3 ఈడ్పులు ఉన్నాయి. ఎన్ని ఈడ్పులు ఉన్నాయి? 3 ఈడ్పులు ఉన్నాయి. ఏంటా 3 ఈడ్పులు? మొదటి ఈడ్పు స్వస్థతలు, రెండవ ఈడ్పు హృదయ వివేచన, మూడవ ఈడ్పు ఏంటి? వాక్యం యొక్క బయలుపాటు. రైట్. ఇప్పుడు ఈ 3వ ఈడ్పులోనే అన్ని ఈడ్పులు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఏంటో తెలుసా? 3వ ఈడ్పు. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చింది ఏంటి? 3వ ఈడ్పు వాక్యపు బయలుపాటు. వాక్యంలో దాచబడినటువంటి మర్మాల యొక్క బయలుపాటు అంతా కూడా ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. అనగా 7 ముద్రల ప్రత్యక్షత పూర్తి బయలుపాటు అయినది. 7 ముద్రల ప్రత్యక్షత మర్మాలన్నింటినీ కూడా విప్పింది. హల్లెలూయా. అంటే అది 3వ ఈడ్పు అయినది. నేనంటాను ఈ 3వ ఈడ్పులోనే మిగిలిన 2 ఈడ్పులు కూడా ఉన్నాయంట. హల్లెలూయా. ఎందుకు, ఎలా అని చెప్పంటే ప్రియ సోదర సోదరులారా, 3వ ఈడ్పు అనగా వాక్యమైనది. ఇప్పుడు చూడండి, వాక్యము మనల్ని స్వస్థపరుచుద్ది. మొదటి ఈడ్పు ఏంటి? స్వస్థత. మీకు తెలుసా, వాక్యం ద్వారా స్వస్థత వస్తుంది. బైబిల్లో ఉంది, నీ వాక్యము నన్ను స్వస్థపరుచుంది. హల్లెలూయా. సో మనల్ని స్వస్థపరిచేది ఏంటంటే, స్వస్థపరిచే శక్తి ఎక్కడ ఉంది? వాక్యంలో ఉంది. అలాగే రెండో ఈడ్పు ఏంటి? వివేచన, హృదయాలోచనని బయలుపరచడం. దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగిన ఎటువంటి కట్టెము కంటేనూ వాడిగలదే. ప్రాణమును ఆత్మను విభజించినంత మట్టుకు దూర్చు, కేవలం మూలుగును విభజించిన మట్టుకు దూర్చు, అది హృదయాలోచనలు బయలుపరచుచున్నది. హల్లెలూయా. ఏంటా 2 అంచులు గల కట్టము? సో వాక్యం ఏం చేస్తా ఉందంటే మన హృదయ లోపల ఉన్నటువంటి ఆలోచనలు కూడా బయటికి తీసుకొస్తా ఉందంట. హల్లెలూయా. సో కాబట్టి వాక్యము వివేచిస్తుంది, వాక్యము మన హృదయ లోపల ఉన్నటువంటిని బయటికి తీసుకొస్తుంది, అలాగే వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యంలోనే 3 ఈడ్పులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు వచ్చినటువంటి వాక్యము బయలుపాటు అనేది మనకు స్వస్థత తీసుకొస్తుంది. అంటే ఈ వాక్యం బోధిస్తున్నామంటే ఈ ఏడో సంఘకాల దూత ద్వారా వచ్చినటువంటి ఈ వర్తమానాన్ని, ఈ గడి వర్తమానాన్ని మనం బోధిస్తున్నామంటే దాని వెనకాల స్వస్థత ఉంటుంది, దాని వెనకాల వివేచన కూడా ఉంటుంది. హల్లెలూయా. మనం ప్రత్యేకంగా దానికోసము చేయాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం మనం వింటున్నామంటే ఆటోమేటిక్ గా నీకు స్వస్థతను పొందుకునే విశ్వాసం కూడా నీకు వస్తూ ఉంటుంది. నీ హృదయం లోపల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయలుపరచబడతా ఉంటాయి. ఎప్పుడంటే ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అవన్నీ కూడా నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి
ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ ప్రత్యక్షను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మనం తిరిగి జన్మించాలి. అప్పుడు ఈ శరీరాన్ని మనము జయించగలుగుతాం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ నల్ల కుక్కను మనము బయటికి పారదోలగలుగుతాం. ఆమేన్. ఆ పాపాన్ని దేవుడు తీసేసి ఈ శరీరాన్ని రెప్పపాటులో మార్చగలుగుతాడు. దానికోసం మనకి కావాల్సింది ఏంటంటే ఈ వాక్య యొక్క బయలుపాటు వస్తుందండి. కాబట్టి ఆ బయలుపాటు ఇచ్చాడు. అయితే మనం దానికోసం, ఆ ప్రత్యక్షత కోసం మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రత్యక్ష కోసం మనము చదువుతూ ఉండాలి. ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని మనము చదువుతూ ఉండాలి. ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది. మనం ఆత్మలో తిరిగి జన్మిస్తాం. ఆమేన్. ఆ తర్వాత మన శరీరం కూడా మార్పు చెందుతుంది. ఆమేన్. మనం వర్తమానం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఆమేన్. ఒకనొక రోజు ఈ శరీరం మార్పు చెంది ఎత్తబడుతుంది. అలా చేయాలంటే మన వాక్యాన్ని ధ్యానించాలి, వర్తమానాన్ని ధ్యానించాలి, దాన్ని నమ్మాలి. సో దాని యొక్క ప్రత్యక్ష మనము పొందుకోవాలి. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సామగ్రి వచ్చి సమయం తీసుకుంటాం. హల్లెలూయా. 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 ఈ సమయంలో మనం వదిలేసినట్లయితే హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. రాత్రికాల సమయంలో నిజముగా నా తండ్రి విశ్వాసము గురించి మాకు తెలియపరిచావు. ప్రభువా, ఇవి ఒక వ్యక్తి మాట్లాడాడు, నాలో 2 నియమాలు పనిచేస్తున్నాయి, ఒకటి నలుపు, ఒకటి తెలుపు తెలియపరిచినప్పుడు దేనికి ఎక్కువ ఆహారం వేస్తే అది గెలుస్తుందని నా తండ్రి మాట్లాడాడు. ప్రభువా, దేవా, అలాగే నా తండ్రి, ఓ ప్రభువా, నేను విశ్వాసంలో కలిగి ఉండాలని, విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నప్పుడు మా స్థానం చూపిస్తుందని నువ్వు తెలియపరిచావు. ప్రభువా, విశ్వాసంలో కలిగి ఉన్నప్పుడు నువ్వెవరో నీ స్థానం ఏమిటో ఆ విశ్వాసం తెలియపరుస్తుందని నాకు తెలియపరచావు. విశ్వాసం అనగా అది ఒక బయలుపాటు, అది ఒక ప్రత్యక్ష మాకు తెలియపరచావు. దేవా, నిజముగా నా తండ్రి, ఓ ప్రభువా, కేవలం కృప ద్వారా దేవుడు మాత్రమే ఆ విశ్వాసాన్ని ఇవ్వవలసిందని తెలియపరచావు. నిజముగా పౌలు గారు కూడా ఒకప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ అది నిజమైనటువంటి విశ్వాసము కాదు, అది ప్రత్యక్షతో కూడినటువంటి విశ్వాసం కాదని ఎప్పుడైతే పౌలు గారు నా తండ్రి ఆ దమస్కో మార్గంలో తెలుసుకున్నాడు ప్రభువా, అంతకుముందు విశ్వాసానికి ఈ విశ్వాసానికి చాలా అనుకున్నారు ప్రభువా, అంతకుముందు విశ్వాసము గర్వాన్ని తీసుకొని వచ్చిందని, ఓ ప్రభువా, ఇప్పుడు విశ్వాసము నిత్యముగా తగ్గించుకున్నట్టు చేస్తే దేవా, నేను నా తండ్రి ఆ విశ్వాసంలో కలిగి జీవించడం సహాయం దయచేయండి. ప్రభువా, బాప్తిస్మిచ్చే యోహాను ఎవరు తన స్థానం ఏమిటో తెలుసుకున్నాడు, అది దేవుడు తెలుసుకున్నాడైతే ఆయనకు భయపడుతుందని మనకు తెలియపరచావు, విశ్వాసం ద్వారా తెలుసుకున్నాడని తెలియపరచావు. ప్రభువా, యేసుక్రీస్తు భూమిలోకి వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము చేస్తున్నాడంటే ఆయన నిత్యముగా భయపడుతున్నాడని, ఆయన ఎవరు ఆయన తెలుసని నాకు తెలియపరచావు. ఈనాడు మీరెవరు, నీ స్థానం ఏమిటో తెలుసుకోవాలి, అది విశ్వాసం ద్వారా దేవుడే ఇవ్వాలి తెలియపరచాలి. దేవా, నేను నా తండ్రి ఆ విశ్వాసము కలిగి ఉండే భాగ్యం దయచేయమని అయ్యా, కృప మేము పొందుకోవడం సహాయం దయచేయండి. మోషే యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రభువా, ఆ 2 చేతులు పైకెత్తినప్పుడు ప్రభువా, ఇశ్రాయేలు తెలుస్తున్నట్లే చూడలేము ప్రభువా. నా తండ్రి, ఎప్పుడైతే ఆ భూమి ఆకర్షణ శక్తి ద్వారా ఆ శక్తులు తీస్తున్నారో నిత్యంగా ఓడిపోతున్నారు మనకు తెలియపరచావు. దేవా, విశ్వాసం నా తండ్రి గొప్పదని మనకు తెలియపరచావు ప్రభువా, ఆ విశ్వాసం వారు నా తండ్రి మేము జీవించవలసిందని మనకు తెలియపరచావు ప్రభువా. దేవా, నీ శ్వాసాన్ని మాకు దయచేయండి. ప్రపంచంలో ప్రభువా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నా తండ్రి స్వాధీనపరుచుకోమని, విశ్వాసంతో నింపమని ప్రభువా. ఓ నిత్యముగా ఆ భయానక రాజధాని కాలవాకము పరిపూర్ణమైనటువంటి ఓ నిత్యముగా ఆ యొక్క పరిశుద్ధాత్మను తెలియపరచావు.
అవును ప్రభు. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి శక్తిని మాకు తెలియపరచావు. అవును నాయన. అది ఒక బయలుపాటును మాకు తెలియపరచావు ప్రభు. అయ్యా మేమందరం తండ్రి నీ ఆత్మతో నింపబడి ఎంతవారు సిద్ధపడి జీవించే వాక్యం మాకు దయచేస్తున్నాను. అవును. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే దేవుడని, ఆయనే సజీవుడని, ఆయనే దేవుడని, జీవనో నవీనుడా విజయము చేకూర్చెదను. జీవనో నవీనుడా విజయము చేకూర్చెదను. నేనును నా ఇంటి వారును శాంతి సమాధానం శ్రమలో శోధనలు మరణ బంధనములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. ఆశానిరాశలు ఆవేదన వలయములో ఆశానిరాశలు ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతములు. ఆమేన్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. వాడు పాయములు రాకుండా కాపాడును. నన్ను దేవని అని వాడు పాయములు రాకుండా కాపాడును. పాడు లేని నాడు నమ్మదగిన దేవుడు. నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. దేవుడు సేవించెదము. సేవించెదము. జీవాధిపతి ఈ నామముకు స్తోత్రం ప్రభువా. నిజంగా నా తండ్రి అయా పరిశుద్ధాత్మ అనగేంటో మాకు తెలియజేశావు. నూతన జన్మ అనగా ప్రభువా అది క్రీస్తు యొక్క బయలుపాటని మాతో మాట్లాడావు ప్రభువా. విశ్వాసం అనగా అది బయలుపాటని అయా మా పట్ల దేవుని చిత్తం ఏమిటో బయలుపరచబడినప్పుడు అది విశ్వాసాన్ని తీసుకొస్తుందని మాతో మాట్లాడావు ప్రభువా. అయా నా తండ్రి ఆ విశ్వాసమును ఆ బయలుపాటును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా తండ్రి మా యొక్క స్థానం ఏమిటో మేము గుర్తించకపోయినట్లయితే ప్రభువా అయా నా తండ్రి మా స్థానాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. తద్వారా నా తండ్రి ఈ లోకాన్ని జయించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ ఆత్మను మేము పొందుకున్నప్పుడు అయా నా తండ్రి మా శరీరంలో ఉన్నటువంటి ఆ నల్ల కుక్కను మేము జయించగలుగుతామని అయా నా తండ్రి ఆ పాపాన్ని ఆ శరీర కార్యాలను మేము జయించగలుగుతామని మాతో మాట్లాడాం ప్రభువా.
అయా నా తండ్రి మా లోపల ఉన్నటువంటి ఆ అంతరంగంలో ఉన్నటువంటి అయా నా తండ్రి ఆ తెల్ల కుక్క అది పరిశుద్ధాత్మని మాతో మాట్లాడావు ప్రభు. అయా నా తండ్రి ఆ ప్రభు ఆ పరిశుద్ధాత్మ బలం పొందుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ ఆహారం వేయవలసి ఉన్నది ప్రభు. అయా నా తండ్రి పరిశుద్ధాత్మ యొక్క ఆహారం ఏదో కాదు కానీ అది దేవుడి యొక్క వాక్యమని మాతో మాట్లాడావు ప్రభు. అయా మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అయా వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభు అయా పరిశుద్ధాత్మ మా లోపల పరిశుద్ధాత్మ బలం పొందుకొని నాయన అయా ఈ శరీర కార్యాలు మేము అణచగలుగుతాం ప్రభు. ఈ శరీర కార్యాలు మేము జయించగలుగుతాం ప్రభు. కనుక నాయన ఈ ఘడియ వర్తమానాన్ని ప్రభు అయా మేము దినదినం వినడానికి సహాయం చేయండి. అయా వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని మాతో మాట్లాడు ప్రభు. అయా నా తండ్రి ఎప్పుడైతే ఆ విశ్వాసం మాకు వస్తుందో ఆ బయలుపాటు మాకు వస్తుందో ప్రభు అయా మేము ఈ లోకాన్ని జయించగలుగుతాం ప్రభు. ఈ శరీరాన్ని జయించగలుగుతాం కనుక అయా నా తండ్రి ఆ బయలుపాటు మాకు దయచేయండి. ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈ ఘడియ వర్తమానంలో మా స్థానం ఏంటో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ శరీరం మార్పు చెందడానికి ప్రభు అయా ఈ ఘడియ వర్తమానాన్ని మాకు ఇచ్చావు ప్రభు. అయా ఈ ఘడియ బయలుపాటు మాకు ఇచ్చావు ప్రభు. మీకు స్తోత్రం. దాన్ని మేము పొందుకొని అయా రెప్పపాటులో ఎత్తబడి ప్రభు మా శరీరాలు మార్పు చెంది ఎత్తబడి ప్రభు మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభు. నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభు. వీళ్ళందరినీ కూడా దీవించమని ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడిండును గాక. ఆమేన్. ఆమేన్. ఫోటో ముగించబడింది అందరికీ.